ఆల్ రైట్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఆకలిస్తున్న వాళ్ళు చేయొద్దండి. ఇప్పుడు ప్రారంభిస్తుందా అని చూస్తాం. ప్రారంభించిన తర్వాత ఏం చేస్తాం? ఇప్పుడైపోద్దా అని చూస్తాం కదా. జోషువ గారు ఎన్ని గంటలకు ముగిస్తున్నారంటే 2 అవుతుందన్నా అన్నారు. 2 అవుతుంది అని చెప్పి అన్నారు. రైట్. మీరు చాలాసేపు కూర్చుని ఒకసారి లేచి నిలబడదాం. అందరం ఒకసారి లేచి నిలబడండి. మీ బైబిల్స్ తీసుకోండి. ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు జోషువ గారు, అలాగే వారి కుటుంబానికి, లాల్ గారు, సంఘ బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నా. మరి తుఫాను వరదల మధ్యలో మరి దేవుని పాదాలు పట్టుకుని దేవుని చెంత చేరి ఆయన సహాయం కోరుతూ కొన్ని మాటలు, ఆత్మీయ మాటలు, ఆధ్యాత్మిక అనుభవంలోనికి మనుషులు నడిపించడానికి దేవుని వాక్కులు హృదయాల్లోకి వెళ్ళాలని ఆశతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ కూడికలు తప్పకుండా దేవుడు దీవించాలని దేవుని పాదాలు పట్టుకుని ఆయన కార్యము కొరకు మనం కనిపెడదాం. దేవునికి స్తోత్రం చెప్దాం. అలాగే పరిచయం చేసిన సైమన్ గారు, సిమియోన్ గారు కొరకు వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నా. ఆయన కూడా మా దగ్గర చాలా కాలం పనిచేసి గొప్ప అనుభవం సంపాదించుకున్నారు. అలాగే దేవుని పనిలో ముందుకు సాగుతూ ఆయన కుటుంబంతో, వారి సహోదరు కూడా మన దగ్గర పనిచేశారు. వాళ్ళ కుటుంబం దేవుని పనిలో ముందుకు సాగుతూ దేవుని ఆత్మల రక్షణార్థమై పని చేయటంలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఈ లోకంలో దేవుని ఏదీ లేదు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. నేను జోషువ గారిని చూస్తూ ఉంటే చాలాసార్లు మరి లేళ్ళగారు అనేది చాలా ఎక్కడో కుగ్రామం లోపలికి కదా. ఆయన టెక్నాలజీని బాగా వాడుకుంటాడు. ఆయన ఫేస్బుక్, వాట్సాప్, మీడియాని ఎలా అయినా ఆయన పరిచర్యలను తెలియపరచాలి, వినిపించాలి వాక్యం. ఆయనతో సహకరించేటువంటి బిడ్డలు, సంఘం అందరిని చూస్తున్నప్పుడు, అలాగే వాక్య పరిచయం కోటిబాబు గారు, ఆయన గానాలాపన చాలా సంతోషంగా ఉంది. దేవుని వాడుకుంటున్నారు. అందరి బాధ ఏంటంటే లోకంలో ఉన్నవారు బిడ్డలు, లోకంలో ఉన్నటువంటి బిడ్డలు తిరిగి నూతన జన్మ పొందుకోవాలి. ఆమేన్ చెప్పండి. అది ఆశ. దాని కొరకే ఈ ప్రయాసంతా. ఆర్భాటం కోసం ఏదో చేయాలి కాబట్టి చేసేది కాదండి. నేను చాలా సంతోషిస్తా జోషువ గారి యొక్క ప్రయాసను బట్టి. ఏదో విధంగా ఆ స్వార్థను ప్రకటించాలి, లోపలికి తీసుకుని వెళ్ళాలి, అనేక మందిని పిలిపించి దైవవాకులు వినిపించాలి. ఎవరికి ఏ మాట పనిచేస్తుందో తెలియదు. ఏదో ఒక మాట పనిచేయాలి. ఏదో ఒక మార్పు చివరిలో మనలో జరగాలి. మంచి నిర్ణయాలతో బయటకు వెళ్ళాలి. దేవుని పని కొరకు, సంఘం కొరకు, సమాజం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు ఒక నిర్ణయం తీసుకుని ప్రభువు కొరకు నీవు ఒక నిర్ణయం, ఒక సాక్ష్యంగా నీవు నిలబడినప్పుడు అద్భుతమైన కార్యాలు దేవుని జీవితంలో చేసుకుంటాడు. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు నేను మాట్లాడతాను. ఇంతకుముందు మా సంఘాల్లో నేను మాట్లాడిన మాటలే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 180వ పేజీలో రాయబడినటువంటి మాట. చాలాసేపు కూర్చున్నారని నిలబెట్టాను. కూర్చోమని చెప్పాను మీకు. నేను కూర్చున్నారేంటి మీరు? బైబిల్ తీసి వాక్యం చదివినప్పుడు వినండి. ఓకే. వి షుడ్ హానర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానికి విలువ ఇవ్వాలి. చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17 నుండి 21 వచనాలు. ఆల్ రైట్. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. మీ బైబిల్ తీసినట్లయితే నన్ను వెంబడించమని మనవి చేస్తూ ఉన్నా. పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూసంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమునందున్నది.
అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. 4వ అధ్యాయం 1వ వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయున నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులయుండుడి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీవు మాకు అనుగ్రహించినటువంటి నీ పరిశుద్ధ లేఖనములను బట్టి 66 పుస్తకములను బట్టి నీకు వందనాలు ప్రభువా. నీ భక్తుల చేత జరిగిన సంగతులు, జరుగుతున్న సంగతులు, జరగబోవు సంగతులు మాకు రాయించి ఉంచిపెట్టినందుకు, నీ భక్తుల ద్వారా వాటిని మళ్ళా తిరిగి మాకు జ్ఞాపకము చేస్తున్నందుకు, దేవా నీ దాసులుగా నిలబడి తండ్రి నీ బిడ్డలకు నేను బోధిస్తున్నందుకు, ఓ నాయన, నా మాటలుగా నీ మాటలుగా మేమందరము తండ్రి మేలు పొంది ఇక్కడ నుండి వెళ్ళటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా నీ వాక్యము జీవింపజేసేది, నీ వాక్యము బ్రతికించేది, నీ వాక్యము నాయన మృతుల్యమైనటువంటి జీవితాలను తిరిగి లేవనెత్తేది. ప్రభువా బలపరచండి. ఈ కూడికి ఆశీర్వాదకరంగా ఇంతవరకు వినబడినటువంటి మాటలు, పాడినటువంటి పాటల ద్వారా బిడ్డలు మేలు పొందని నమ్ముచున్నాను. ప్రభువా నన్ను కూడా బలపరిచి నడిపించి మీరు మహిమ పొందుకొనమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చున్నాము, దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ. జలసం నిలబెట్టానా? వెరీ గుడ్. అపోస్తలుడైన యొక్క పౌలు జీవితం అద్భుతమైనటువంటి జీవితం. పౌలు గారి గురించి మాకు తెలిసిలేండి అనుకుంటున్నాం, చాలాసార్లు వింటాం కదా. పత్రికలన్నీ కూడా ఆయనే రాశారు, చాలా పత్రికలు. ఆయన అనుభవాలు, ఆయన పాత జీవితము, ప్రభువుని ఎరిగిన తర్వాత జీవితము, ప్రభువుని ఎరిగిన తర్వాత ఆయన చేసినటువంటి సేవ పరిచర్యలు, ఆయన గతించిపోయినప్పటికీ, ప్రభు సన్నిధిలో ఉన్నప్పటికీ ఆయన మాటలు ఇప్పటికీ మనతో మాట్లాడుతూ ఉన్నాయి, మన సంఘములను కడుతూ ఉన్నాయి, సంఘములను అభివృద్ధి పరుస్తూ ఉన్నాయి, సంఘములను బిడ్డలను ఆత్మీయతలు నడిపిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్తా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేర్ ఆర్ 2 ways ఇన్ లైఫ్. జీవితంలో 2 మార్గాలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నా. 2 ways ఆఫ్ లైఫ్. ఏదైనా కూడా అన్ని 2 లేక 3 చాయిసెస్, చాలా ఎంచుకోవడానికి చాలా మార్గములు మనకు కనపడతాయి. అన్నీ 2గా కనపడతాయి. ఆ రెండిట్లో దేనిని ఎంచుకోవాలో, చాలా ఎంచుకోవాలనేటువంటి ఆలోచన, ప్రశ్న మనకు వచ్చినప్పుడు దీనిని ఎంచుకోవాలా లేక దీనిని ఎంచుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు ముందు మనకు తెలియవలసిన విషయం ఏంటంటే, ఈ విషయంలో దానిని గూర్చినటువంటి అవగాహన, లేక ఫర్ ఎగ్జాంపుల్ స్థలం కొనాలి మీరు కదండి. స్థలం కొనాలంటే ఏం చేస్తాం? దానిని గురించి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. చివరికి అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత కీలకమైన విజ్డమ్, దాన్ని ఇన్ఫర్మేషన్ అండ్ విజ్డమ్ అంటాం. విషయ సేకరణ ప్రాముఖ్యమైతే, రెండవది విషయ సేకరణ మీద ఆధారపడినటువంటి నీ నిర్ణయము, అది చాలా ప్రాముఖ్యమైంది. నీ నిర్ణయము మంచిదై ఉండాలంటే నీ విషయ సేకరణ చాలా ప్రాముఖ్యమైనది ఉండాలి. పౌలు 3వ అధ్యాయంలో తన పాత జీవితాన్ని, పాస్ట్ లైఫ్, మొదటి 13 వచనాలు తన ముందు జీవితాన్ని గురించి మాట్లాడతాడు. 10 వచనాలు. 2వ భాగంలో తను దేని కొరకు ప్రయాసపడుతున్నాడో దానిని గురించి పౌలు మాట్లాడతాడు. 3వదిగా తన జీవితంలో నేను దేని కొరకు నేను ప్రయాసపడుతున్నానో, నా యొక్క పౌరస్థితి ఏదో పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నేను చివరిగా ఒక మాట, నేను ఏ విషయం ఈ మధ్యాహ్నం మీకు బోధిస్తున్నానంటే, నీవు పరలోక రాజ్యాన్ని కోరుకుంటున్నావా లేక ఇంకోటి ఏంటుంది చెప్పాలి? ఇంకోటి ఏంటి?
చెప్పడం కూడా ఇష్టపడలేదు మీరు కదా. నరకాన్ని కోరుకుంటున్నాం. 2 ways. దేన్ని కోరుకుంటున్నాం? లోకము. నేను మొన్న ఈ మధ్యన ఒక 2-3 వారాల క్రితం అమెరికా వెళ్ళడానికి బయలుదేరాం. అమ్మగారు నేను బయలుదేరాం. చాలామందికి తెలుసు. ఎందుకు ఈ వాక్యం ఎంచుకున్నానంటే, మన జీవితాల ముగింపు ఎప్పుడో మనకు తెలియదు. విజయవాడ నుంచి మచిలీపట్నం నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్తుండగా సూర్యాపేట దాటిన తర్వాత మా ఇన్నోవా కారులో బయలుదేరుతున్నాం. నా ప్రక్కన డ్రైవర్ ఉన్నాడు, వెనకాల అమ్మగారు కూర్చున్నారు, నా వెనకాల అమ్మగారి ప్రక్కన ఉన్న భార్య కూర్చుంది. 2 లైన్లు కార్లు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ సెకండ్ లైన్లో ఉన్నాం మేము. 2వ లైన్లో వెళ్తూ ఉండగా ఇప్పుడే భోంచేసి బయలుదేరాం. 1/2 గంట కూడా అవలా. ఏమండి, 10 టైర్ లారీ వాడు రివర్స్ చేసుకుంటూ వెనక్కి వస్తున్నాడు. డ్రైవర్ గమనించలా. ఏది నేను చూస్తున్నా, వీడు రైట్కి తిప్పుతాడులే, అది వెనక్కి వస్తుంది, రైట్కి తిప్పుతాడులే అని చూస్తుండగా అలాగే వెళ్ళిపోతూ ఉన్నాడు. నేను దగ్గరికి అప్రోచ్ అవుతుండే, నేను అన్న రైట్కి తిప్పాయా అన్న. అప్పుడు రైట్కి తిప్పాడు. రైట్కి తిప్పిన అమ్మగారు కూర్చున్నటువంటి గ్లాసు వెనకాల క్వార్టర్ గ్లాస్, 2వ డోరు వెనకాల క్వార్టర్ గ్లాస్ బాడీని కోసుకుంటూ లారీ వెళ్ళిపోయింది. గాజు పెంకులన్నీ వెళ్ళి అమ్మగారు ఒళ్ళో పడి, దేవుని దయ వల్ల ఇంత మచ్చ కూడా, ఈత కూడా పడకుండా దేవుడు కాపాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఇంకొక 2.5 గంటల ప్రయాణం, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎవరికి ఏం కాలా, కారుకి మాత్రం బాడీకి దెబ్బ తగిలింది కానీ ఇంజిన్కి ఏమీ తగలకుండా మళ్ళీ అదే కారులో ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. దేవునికి స్తోత్రం చెప్తా. వాళ్ళు అదే కారులో అమ్మ వెనక్కి వచ్చేసిన తర్వాత కంపెనీలో ఇచ్చాం, రిపేర్ చేస్తున్నారు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మానవుడు ఏ మార్గమును ఎంచుకుంటూ ఉన్నాడు, ఏ నిర్ణయాలను మానవుడు తీసుకుంటూ ఉన్నాడు. ఒకవేళ నీకు ఒకటి నచ్చకపోతే ఇంకో పని నువ్వు చేసుకోవచ్చు. నువ్వు వ్యాపారంలో లాస్ వస్తే నువ్వు ఇంకో పని చేసుకోవచ్చు. నువ్వు ఎక్కడన్నా పిక్నిక్కి వెళ్ళి అది నచ్చకపోతే ఇంకో చోటకి, మరొకసారి ఇంకో చోటకి, ఇంకో ప్రదేశం నువ్వు మార్చుకోవచ్చు. అన్నీ నువ్వు చేసుకోవచ్చు, మార్పులు చేసుకోవచ్చు. కానీ నీ జీవితము ముగింపు తర్వాత ఎక్కడికి నువ్వు వెళ్తున్నటువంటి ఆలోచన నువ్వు చేసుకున్నప్పుడు దానికి సమయము లేనే లేదు. నువ్వు ఎప్పుడైనా నీ జీవితాన్ని ముగించవచ్చు. పౌలు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఫిలిప్పీ సంఘానికి. చూడండి, ఆయన రాసుకుంటూ వస్తున్నాడు. మొదటిది 17వ వచనంలో ఆయన రాస్తూ, సహోదరులారా, మ్యాక్సిమం ఆయన సహోదరులారా అని పిలిచాడు అంటే ఫిలిప్పీ సంఘ బిడ్డలకే ఆయన రాస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. వారితో అన్నాడు, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. అందరూ ఈ మాట కలిసి నాతో చెప్పండి. మీరు నన్ను దగ్గర మీ పేరు పెట్టుకోండి. నన్ను దగ్గర మీ పేరు పెట్టుకుని చదవండి. చదవండి. మీరు మీ పేరు, నన్ను దగ్గర మీ పేరు పెట్టండమ్మా. అది చిన్న విషయం కాదు. ధైర్యం సరిపోవట్లేదు అంటున్నారు. చాలా ధైర్యం. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎన్ని గుండెలు కావాలా మాట చెప్పడానికి? అవునా కదా? అరే నాకులాగా బతకరా అని చెప్పగలమా మనం? పౌలు చెప్పాడండి, కొరింథీ పత్రికలో, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆ ఆత్మీయ పరిపక్వతలోనికి సంఘం రావాలి. తల్లులు రావాలి, తండ్రులు రావాలి, బిడ్డలను ఆ మాదిరిలోనికి తీసుకుని రావాలి. మీరు నన్ను పోలి నడుచుకునుడి. ఎంత గొప్ప మాట పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఓ ఫిలిప్పీలారా, ఫిలిప్పీ సంఘ బిడ్డలారా,
మీరు లోకములో ఉన్నట్టు కాదు, లోక తంత్రముల చేత కాదు, లోకములో ప్రవాహంలో మీరు కొట్టుకుపోయేవారిగా మీరు ఉండటానికి వీల్లేదు. నేను ఎలా దేవుడు నన్ను రక్షించుకున్నాడో, ఎలా నన్ను లోకము నుండి వేరు చేశాడో, సంఘమును హింసించుతున్న నన్ను, అనేకులను ఇరుకున ఇబ్బందులు పెడుతున్న నన్ను, అనేకులను చంపివేస్తున్న నన్ను దేవుడు పిలుచుకొని తన గొప్ప పనిని నాకు అప్పగించాడు. ఆ పనిలో నేను నమ్మకంగా ముందుకు సాగుతూ ఉన్నాను. నాకు గురి ఎవరంటే, నాకు మాదిరి ఎవరంటే నా ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్దాం. క్రైస్తవుడు అనేవాడు ఎవడంటే, ఎవరు క్రైస్తవులు అంటే ఎవరు? ఏమండి, ఆదివారం, బుధవారం, శుక్రవారం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళ? ఎవరు? క్రీస్తుని పోలికగా చేసుకున్నవారు. నేను చాలాసార్లు చెప్తాను, నీవు హైందవుడుగా హిందూ కుటుంబంలో పుడితే నువ్వు హిందువుగా పిలువబడతావు. ముస్లిం కుటుంబంలో, ఇస్లాంలో నీవు పుడితే ఇస్లాంకు చెందినవాడుగా పిలువబడతావు. నువ్వు క్రైస్తవుని కుటుంబంలో నీవు పుట్టినప్పటికీ నీవు క్రైస్తవుడుగా పిలువబడాలంటే, క్రీస్తు అనుచరుడుగా నీవు పిలువబడాలంటే నీవు నూతన జన్మను, మారు మనస్సును నీవు పొందవలసిందే. అప్పటి వరకు నీవు క్రైస్తవుడుగా నామకార్థంగా పిలువబడుతున్నావు, కానీ నీవు క్రీస్తు అనుచరుడు కానే కాదు. క్రీస్తు పోలికల పౌలు అన్నాడు, మీరు నన్ను పోలి నడుచుకుని రాస్తూ తర్వాత అంటాడు, నేను మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. ఇట్స్ ద వే ఆఫ్ లైఫ్. మీరు జీవించు విధానం ఇది. నేను మొన్న హైదరాబాద్ నుండి ఆమ్స్టర్డామ్ నుండి హైదరాబాద్, ఢిల్లీ నుండి ఆమ్స్టర్డామ్ నుండి షికాగో వెళ్ళి, మళ్ళీ వచ్చేటప్పుడు షికాగో నుండి ప్యారిస్ నుండి హైదరాబాద్ వచ్చి, ప్యారిస్ నుండి బెంగళూరు వచ్చి, బెంగళూరు నుండి హైదరాబాద్ వచ్చి ఇంటికి చేరుకున్నా. ఈ ప్రయాణం అంతటిలో నేను గమనించిన విషయం ఏంటంటే, మనుష్యుడు, పర్లేదు మీరు ఇబ్బంది పడకండి, మనుష్యుడు ఎంత ఫాస్ట్ పేస్లో నడుస్తున్నాడంటే, ఎంత పరిగెత్తున్నాడంటే, జీవితం కోసం ఎంత ప్రయాసపడుతున్నాడంటే, నేను పేరు సంపాదించుకోవాలి, నేను డబ్బు సంపాదించుకోవాలి, నేను ఘనత సంపాదించుకోవాలి, నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి. ఏమండి, అది ఒక ఎత్తు అయితే, మరొకటి నేను గమనించిన, అమెరికాలో ఉన్నటువంటి నా పిల్లలిద్దరు అక్కడే ఉన్నారు, వాళ్ళతో అటు తిరుగుతూ ఉన్నప్పుడు చాలామంది మనుషులు నేను చూస్తున్నారు, రంగురంగుల మనుషులు చూస్తున్నారు. నల్లవాళ్ళు ఉన్నారు, తెల్లవాళ్ళు ఉన్నారు, పసుపు, అన్ని రంగుల ఉన్నారు. మగవాళ్ళేమో చెవులు రింగులు పెడతాడు, ముక్కు రింగు పెడతాడు, పెదాలకు రింగు పెడతాడు. ఊరి నీ అవతారం తగలే, ఏం అవతారాలు రా, నీకు పిల్లల్ని ఎవడతాడా నీకు అనుకునేవాడిని మనసులో. వాళ్ళ అవతారాలు చూస్తే ఎవరి మాదిరి వీరికి, ఎవరి పోలిక వీరికి, వీరి గురి ఏమిటి? పైనుంచి కింద దాకా పచ్చబొట్లు అంటారా, పీసింగ్ ఏమంటారు అట్లని, టాటూస్, ఒళ్ళంతా టాటూసే. వస్త్రధారణ, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు మానవునికి వాగ్దానం ఇచ్చాడు, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నింపండి, దానిని మీరు ఏం చేయాలి చెప్పండి, లోపరుచుకోండి. అన్ని దేవుడు లోకంలో సృజించి అన్నిది మానవునికి, అన్ని మానవ జ్ఞానము ఎదుగుతున్న కొలది మనం ఆలోచన చేయవలసిన సంగతి ఏంటంటే, దేవుడు ఎంత జ్ఞానం కలిగిన వాడు అని ఆలోచన చేయాలా. అన్ని ఆలోచన చేసినప్పుడు మనుషుడు ఎటు పరిగెత్తున్నాడు. హోటల్లో కూర్చుంటా నలుగురు కూడా అసలు వాళ్ళ అవతారాలు ఎలా ఉన్నాయండి నాకు అనిపించింది. వాళ్ళ పక్కెళ్ళి ఫోటో తీసుకుందాం అనిపించింది. ఏమండి, మగవాళ్ళు ముక్కులకి, పెదాలకి రింగులు, టాటూస్, మగవాళ్ళలాగా లేరు అసలు వాళ్ళు.
ఆ స్వాతంత్రం 16 ఏళ్ళు దాడితే వాళ్ళ ఇష్టం. వాళ్ళ అమ్మ మాట మాట అంటే, వాళ్ళ నాన్న మాట అంటే, ఎవరి మాట వాళ్ళు. ఎవరిని పోలి నడుచుకోవాలి, ఎవరిని గురి చూచి నడుచుకోవాలి. హూ విల్ చేంజ్ ద వరల్డ్? ప్రపంచాన్ని ఎవరు మార్చగలుగుతారో, మనిషిని ఎవరు మార్చగలుగుతారో, మనిషి స్వభావమును హృదయమును మార్చగలిగిన వాడెవడు? దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మన ప్రయాస, లేక సంఘ కాపురులంగా మా ప్రయాస ఏమిటయా అంటే, నూతన వ్యక్తిగా మనుషుడు మార్చబడాలి. ఆయన పోలికలో, ఏమంటే ఆయన స్వభావములో దేవుడు మనుషుని చేసి నన్ను వెంబడించువారుగా, నన్ను కొనియాడువారుగా, నన్ను మహిమపరచువారుగా, నాతో సహవాసము చేయవారుగా దేవుడు ఉండాలని కోరుకుంటే మానవుడు దానికి దూరం అయిపోతున్నాడు. అదే సంగతిని పౌలు ఫిలిప్పీ సంగతికి జ్ఞాపకం చేస్తున్నాడు. అయా ఫిలిప్పీ సంఘ బిడ్డలారా, మీరు నన్ను పోలి నడుచుకోనండి. తల్లులారా, చాలామంది తల్లులు ఉన్నారు ఇక్కడ. మీరు నాయనమ్మలు, అమ్మమ్మలు, మీరు నిజంగా మీ బిడ్డలకు మాదిరిగా ఉన్నారా? ఎవరి పోలికను చూపిస్తూ ఉన్నారు కుటుంబంలో? ఎవరు మాదిరిని చూపిస్తూ ఉన్నారో? చాలా స్ట్రైట్ ప్రశ్న ఇది. మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. రెండవ వచనం 18వ వచనంలోకి వస్తే పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు ఫిలిప్పీ సంఘం రాస్తూ, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నేను అనుకుంటాను ఈ కార్యక్రమం కొరకు, ఈ సభల కొరకు ప్రశాంతి, జాషువా ఎంత కన్నీరు కార్చారో, ఎంత ఉపవాసం ఉన్నారో. ఉన్నారా లేరా? 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఏమండి, పౌలు అంటున్నాడు, కొంతమంది సిలువకు శత్రువులుగా నడుస్తూ ఉన్నారు. అంటే అర్థం ఏంటి? దేవుడు కోరుకున్నట్టుగా మీరు లేరు. దేవుడు మీ ఎడల చూపినటువంటి ప్రేమ, ఆయన మీ కొరకు చేసినటువంటి త్యాగము, ఆయన యొక్క సిలువ మరణ పునరుద్ధానము ద్వారా మీకు కలిగినటువంటి రక్షణ, ఆ యొక్క రక్షణలో ఉన్నటువంటి దాచుకున్నటువంటి నిరీక్షణలో మీరు నిలిచి ఉన్నవారుగా లేరు. దానికి మీరు శత్రువులుగా కనపడుతూ ఉన్నారు. దగ్గయ్య గారు కూడా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. ఈ కోవిడ్ తర్వాత చాలా సంఘాల్లో చాలా నిర్లిప్తత వచ్చేసింది. బుధవారం వెళ్ళిపోయినా పర్లేదులే, శనివారం వెళ్ళిపోయినా పర్లేదులే, ఆదివారం కాకపోతే ఇంకో ఆదివారం లేదా అన్నట్టుగానే ఉన్నాం. కానీ లేదు, వెళ్ళాలి, రాని వాళ్ళని మనం పురికొల్పాలి, వారితో మనం సంభాషణ చేయాలి. ఎప్పుడు ఈ పత్రికలో రాసినట్లుగా ఆ దినము వచ్చుకొలది మీరు మరి ఎక్కువగా అని అన్నాడు. మానకుండునట్లు మీరు దానిలో పాలు పంచుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సిలువకు శత్రువులుగా నడుచున్నటువంటి ఫిలిప్పీ సంఘ బిడ్డలకు దేవుడు పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి. ఎందుకు ఏడవాలి? చెరసాలలో ఉండి పౌలు రాస్తూ నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ఆయన కన్నీరు కార్చవలసిన అవసరము లేదు. కానీ ఆయన ఆ దుఃఖమును, ఆయన ఆనందమును ఎవరు తీసుకొని పోలేరు. కానీ ఆయన కన్నీరు కారుస్తూ సంఘమునకు జ్ఞాపకం చేస్తూ అని మాటలు రాస్తూ ఉన్నాడండి. సిలువకు శత్రువులుగా నడుచుకున్నారు, మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు. దైవజనుని బాధ పెట్టడం మంచిదేనా? ఏమా, దైవజనుని మీరు బాధ పెడుతున్నారంటే ఎవరిని బాధ పెడుతున్నట్టు? మీరు ప్రభువుని బాధ పెడుతున్నట్టు. ప్రభు యొక్క ఆశకు మీరు విరుద్ధముగా మీరు నడుస్తున్నట్లు, ఆయన ఆలోచనకు మీరు విరుద్ధముగా నడుస్తూ శత్రువులుగా మీరు మారిపోతున్నారు.
వారిని గూర్చి పౌలు అంటున్నాడు, నేను కన్నీరు కారుస్తూ ఏడుస్తూ మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఫిలిప్పీ సంఘ బిడ్డలారా. క్రీస్తు శిలువ, ఆ శిలువను వివరించినప్పుడు, ఆ శిలువను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సర్వమానవాళి ఎడల ఆయన చూపినటువంటి ప్రేమ, కనికరము, జాలి, నోరు మెదుపుని గొర్రెపిల్లగా తన రక్తమును తన ప్రాణమును మన కొరకు ప్రాణముగా పెట్టి చనిపోయి సమాధి చేయబడి ఆయన మూడవ దినమున మృత్యుంజయుడుగా తిరిగి లేపబడిన దేవునికి మనం యేసుక్రీస్తు, దేవునికి స్తోత్రం చెబుతాం. దానికి మీరు శత్రువులుగా నడవటానికి వీలు లేదు. దానికి చెరువుగా మీరుండాలి. సిలువకు విలువలేనిది ఏమండి, ఆ సిలువకు విలువలేని సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా సిలువకు దేవుడు విలువను తీసుకుని వచ్చాడు. రోమీయులు దొంగలను ఏమండి దోచుకుని వారని దానిలో మరణమునకు అప్పగించిన సందర్భాల్లో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ మరణ పునరుద్ధానము ద్వారా మనకు దేవుడు రక్షణ భాగ్యం అనుగ్రహించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మొదటి 16-17 వచ్చిన మనకు ఉన్నటువంటి మొదటి ప్రశ్న ఏంటంటే, మన పోలిక ఎవరిని పోలి నడుచుకుంటూ ఉన్నాం, ఎవరి మాదిరిని చూచి నడుచుకుంటూ ఉన్నాం. 18వ వచనంలో రెండవ ప్రశ్న అప్లికేషన్ ఏమిటి అంటే, మనము క్రీస్తు సిలువకు శత్రువులుగా ఉన్నామా, మిత్రులుగా ఉన్నామా? క్రీస్తు యొక్క కార్యమును బట్టి హర్షిస్తూ ఉన్నామా? ఆయన ప్రేమను, ఆయనకు మన ఎడల ఆయనకు ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరచగలుగుతున్నామా? ఏమండి, ఆయన ఏడుస్తూ అనేక పర్యాలు చెప్తూ ఇంకా వారి గురించి మాట్లాడుతున్నాడు. వన్ వే ఆర్ ద అదర్ వే. ఏ మార్గమును నీవు ఎంచుకుంటూ ఉన్నావు? ఏ మార్గములు వెళ్ళాలని నీవు కోరుకుంటూ ఉన్నావు? ఒకవేళ నీవు శత్రువుగా ఉన్నట్లయితే, నేను ఇలాగే ఉంటానండి మారను అని అన్నట్లయితే, నీ మార్గంలో వెళ్ళేటువంటి నీవు, నీ ఆలోచన ప్రకారం వెళ్ళేటువంటి నీవు ఎలా ఉంటావు అంటే పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. 19వ వచనం చూడండి, నాశనమే వారి అంతము. నాశనమే వారి అంతము. అందరూ చనిపోతారు. ప్రభువుని నమ్మిన వారు చనిపోతారు, నమ్ముకోని వారు కూడా చనిపోతారు. కానీ నమ్మిన వారికి ఆయన నిర్మలమైన, శాశ్వతమైన, అక్షయమైన ఆ రాజ్యములో దేవుడు నీ కొరకు నా కొరకు స్వాస్థ్యమును భద్రపరిచి ఉంచాడు. చప్పట్లు కూడా దేవుని మహిమ పడతా. ఆ స్వాస్థ్యమును దేవుడు మనం అనుగ్రహించాడు. 2011-14 సంవత్సరంలో అమెరికాలో ఉన్నప్పుడు ఒక పెద్ద ఆవిడ, రోజ్ మేరీ అని ఒక ఆవిడ పరిచయం అయింది. పెద్ద, అప్పుడే 75 ఏళ్ళు ఆవిడకి. సుమారు 86 సంవత్సరాలు ఉంటాయి ఆవిడకి. ఏమ్మా ఎలా ఉన్నావు అని మెసేజ్ పెట్టా, కలుద్దాం, ఎలా ఉన్నామంటే కలవలేను వెస్లీ గారు, నేను పాస్టర్ గారు. కానీ ఏంటంటే ప్రభు ఎప్పుడు వస్తాను ఎదురు చూస్తున్నానండి అంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు ఎప్పుడు వస్తాను ఎదురు చూస్తున్నాను, ప్రభు రాక కొరకు ఎదురు చూస్తున్నాను. నేనన్నా వెళ్ళిపోవాలి, ప్రభు అన్న రావాలి. నేను దాని కొరకు సిద్ధంగా ఉన్నాను. ప్రభువు రాకడ కొరకు నేను సిద్ధంగా ఉన్నానని జ్ఞాపకం చేస్తా ఉంది. ఎటువంటి ఆలోచన కలిగిన వారంగా ఉంటూ ఉన్నాం, ఎటువంటి మనస్సు కలిగిన వారంగా ఉంటూ ఉన్నాం. దేవుని పట్ల అవగాహన లోపం చాలా పర్యాలు మనల్ని ఏం చేస్తుందంటే దేవునికి దూరం చేస్తూ ఉంటుంది. పౌలు అదే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సిలువను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సిలువలో ప్రభువు చేసిన కార్యమును గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను సమస్తమును నేను నష్టముగా ఎంచుకున్నాను, ఆయన నేను ఎన్నుకున్నాను, ఆయన కొరకు నేను బ్రతుకుతాను, ఆయన కొరకు నేను చనిపోతాను, నేను చేసిన ఆయన కొరకు నేను చేస్తాను, ఏమి చేసిన ఆయన మహిమ కొరకు నేను చేస్తాను, అన్ని విషయాలు నేను గణపరుస్తానని పౌలు నొక్కి మాట్లాడుతున్నాడు ఈ పత్రికలో. నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభువుని బట్టి ఎల్లప్పుడూ సంతోషించే వ్యక్తిగా నేను ఉంటూ ఉన్నాను. భారతదేశంలో దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు చాలామంది ఉన్నారు. ఎవరి విశ్వాసం వారిది, ఎవరి నమ్మిక వారిది. భారతీయులకు ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, దేవుడు అనేవాడు ఎలా ఉండాలంటే మేలు చేసేవాడుగా ఉండాలి. ఏమి ఎలా ఉన్నా మన కోరిక తీర్చేటట్టుగా ఉండాలి దేవుడు.
దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యం బోధించేది, ప్రకటించేది ఏమిటంటే ఆయన నీవు నమ్మిన దినము మొదలుకొని, ఆయన యందు విశ్వసించిన దినము మొదలుకొని నీవు నూతన వ్యక్తిగా, నీవు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మార్చి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదములతో పాటు పరసంబంధమైనటువంటి దీవెనలు కూడా పరలోక రాజ్యమును ఇచ్చేటువంటి వాడు. ఈ మరణం, మానవ జీవితమునకు మరణం అనేది అంతము కాదు, ఇంకా నిత్యత్వం ఉన్నది. ఆయనతో ఎల్లకాలం బ్రతికే భాగ్యాన్ని ఆయన నమ్మిన వారికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దీన్ని ప్రకటించడానికి, దీన్ని వెల్లడి చేయడానికి ఏమండి 19 వచ్చిన చూడండి ఏమన్నాడు, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సును ఉంచుచున్నారు. ఒక్కొక్కటి మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే నాశనమే వారి అంతము. ఎందుకు నాశనమే వారి అంతమని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఒకవేళ నీవు లోకములో ఉన్నట్లయితే, లోక సంబంధివిగా నీవు ఉన్నట్లయితే నేను ఈ పని చేస్తే ఏమి జరుగుతుంది, దీని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేటువంటి ఆలోచన లేకుండా, రెండవ వారి కడుపే వారి దేవుడు అంటే నీ ఆలోచన బట్టి నీకు తోచినవన్నీ నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు. ఎప్పుడన్నా మీరు ఆదివారం ఉంది, ఆదివారం 9:30కి ప్రార్థనకి వెళ్ళాలి. ఏమండి, రక్షింపడిన వారి గురించి మాట్లాడుతున్నాను. ప్రార్థనకి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నారు మీరు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు మీతో? చెప్పండి, ఏమంటాడు మీతో? ఏదోటి అంటాడండి, దగ్గర ముగించండి, భోజనం చేస్తాం వెళ్ళంటారా? ఏమంటాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఆదివారం మందిరానికి వెళ్ళాలి. తొలుస్తుంది, నేను పరిశుద్ధాత్మ నేను తొలుస్తాడు. నువ్వు దేవునితో ఉంటే ఆ కార్యం నీలో జరగాలి. కానీ చాలా పర్యాలు ఏం చేస్తామంటే మనం దాన్ని సప్రెస్ చేసేస్తాం. పరిశుద్ధాత్మ మనలను ఖండించినా, పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపించినా కూడా చాలా పర్యాలు ఏం చేస్తామంటే పర్లేదులే, వెళ్ళకపోతే ఏమైందిలే. కానీ లోపల ఏముంటుంది, వెళ్ళలేకపోయామే, అనవసరంగా మానేసమే, వెళ్తే బాగుండేది. చాలామంది ఉన్నారు మా సంఘాలు, వాళ్ళు అంటారు, అయ్యారు బుధవారం రాకపోతే ఏదో ఒకటి జరుగుతుంది అయ్యారు. అమ్మో బుధవారాలు మానకూడదు దగ్గర, ఆదివారం ఏదో ఒకటి జరుగుతుంది అయ్యారు. జాగ్రత్త సుమా, నీకు తప్పని పరిస్థితుల్లో ఒకవేళ నీవు మానేయచ్చేమో. కానీ అంటే ఏంటి అర్థం ఏంటి, ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట నేను, నీవు అనుకున్నది నీవు చేసుకుంటూ వెళ్ళిపోతే, నీవు కోరుకున్నది నీవు చేసుకుంటూ వెళ్ళిపోతే, ఇది దేవుడు మెచ్చేదా కాదా, ఇది దేవునికి ఇష్టమైందా కాదా, ఇది దేవుని చిత్తమా కాదా? అందుకే పౌలు దాని గురించి రాస్తాడు, వారి కడుపే వారి దేవుడు. అంటే వారికి వచ్చినటువంటి ఆలోచనలను బట్టి, వారికి వచ్చినటువంటి తలంపులను బట్టి, ఇఫ్ దే వాంట్ టు డూ సంథింగ్ దే జస్ట్ డూ ఇట్. వారు ఒకటి చేయాలనుకుంటే దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతారు. తర్వాత భాగంలోకి చూడండి, అంటే వారి తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. నేను అన్ని వివిధ రకాల అవతారాలను, మనుషులందరినీ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, అది సిగ్గుపడవలసిన వారు ఎంత ఫ్రీగా తిరుగుతున్నారా వీళ్ళు. మగవాళ్ళు ఆడవాళ్ళుగా మారిపోతారు, ఆడవాళ్ళు మగవాళ్ళుగా మారిపోతారు. ఏమంటే వస్త్రధారణ మారిపోతుంది, వేషధారణ మారిపోతుంది. దాన్ని చాలా విపులంగా రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పౌలు జ్ఞాపకం చేస్తాడు. నేను చదవట్లేదు కానీ ఇంటికి చదవండి. 1వ అధ్యాయంలో చివరి వచనాలు చదివితే, వారిని హేయ క్రియలకు దేవుడు వారిని అప్పగించి వేశాడు. వారి భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించి వేశాడు.
వారి వలన మేలు లేదు, వారి వలన ఆశీర్వాదం లేదు, వారి వలన దీవెన లేదు. వారు తమకు తోచినట్లుగా వారు చేసుకుంటూ వారి జీవితాల్లో ఎవరికి ఆశీర్వాదం కాకుండా, ఎవరికి దీవెనకరంగా కాకుండా, ఎవరికి మేలుకరంగా కాకుండా లోకంలో వారు ప్రయాణం చేస్తున్నారు, బ్రతికేస్తూ ఉన్నారు. వారి నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన విషయంలో ఏం చేస్తున్నారు చెప్పండి? అతిశయపడుతున్నారు. పాత రోజుల్లో ఎలా ఉండేదంటే, ఎందుకురా అని తిడుతున్నావు, వాడి గురించి అలా చెడుగా మాట్లాడుతున్నావంట అని పెద్దలు గద్దించేవాళ్ళు. ఇప్పుడేమంటున్నారు? అలాగే నాలరాన్ని, అలా అంటేనే కరెక్ట్. ఇప్పుడు అలాగే తిట్టాలి, అలాగే వాడిని కొట్టాలి. సమాధానమును కోరుకోని దినాలు, నెమ్మదిని కోరుకోని దినాలు, ఏమండి ప్రశాంతత లేనటువంటి దినాల్లో మానవుడు బ్రతికేస్తూ ఉన్నాడు. వారు కోరుకున్నట్లుగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదివి నేను ముందుకు వెళ్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9వ అధ్యాయం 24 నుండి 27 వచనాల్లో అటువల్లే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. అన్ని విషయములందు మిత్తముగా ఉండు, వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మిత్తముగా ఉన్నాం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడని అయిపోదునేమని నా శరీరం నలగొట్టి దాన్ని నేను లోపరుచుకుంటూ ఉన్నాను. ఏమంటే పౌలు తన యొక్క జీవితంలో తన మనస్సును స్థిరపరుచుకొని చివరి మాట అంటాడు కదా, భూసంబంధమైన వాటి అందే మనస్సు నేను, పౌలు కాదు అందరి గురించి మాట్లాడుతాం, మీరు భూసంబంధమైన వాటి అందే మనస్సు ఉంచుకుంటున్నారు. పెళ్ళిళ్ళు చూడాలి, అందరూ కలుస్తారు కదా. పెళ్ళి చేసి ఆయన ఏం చేస్తున్నాడు అనవసరం, అక్కడ పాట పాడితే అనవసరం, వాక్యం చెప్తే ఎవరు గోళ్ళాలు ఉంటారు. ఎన్ని మాట్లాడుకుంటారు అనుకుంటారు వాళ్ళందరూ కూర్చుని? కలుస్తారు కదా. అమ్మాయి పెళ్లి చేసావా, బంగారం ఎంత కొన్నారు, ఏం ఉద్యోగాలు చేస్తున్నారు, ఎంత సంపాదించారు, ఎన్ని అపార్ట్మెంట్లు కొన్నారు, ఎన్ని ఫ్లాట్లు కొన్నారు, ఎన్ని ఎకరాల పొలం ఇది అవునంటారా కాదంటారా? చీర ఎక్కడ కొన్నాం అక్క, బాగుంది, పట్టు చీర చాలా బాగుంది, 8,000 అయింది. ఎన్ని సహజం, తప్పు కానే కాదు. లోక సంబంధముగా ఈ లోకంలో బ్రతకడానికి, జీవించడానికి మనకిచ్చిన స్తోమతను బట్టి మనం దానిలో ఆనందించిన సంతోషం తప్పు కాదు అది. కానీ దాని అందే నీవు మనసు పెడతావు చూసావా, అది తప్పని దేవుడు చెప్తున్నాడు, పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు భూ సంబంధమైన వాటి అందు మనసు పెడుతున్నారు, పర సంబంధమైన వాటి కొరకు కాదు. నాకు అనిపించింది నిజంగా దేవుడు ఆ చివరి నిమిషంలో ఆ మాట కనుక నాతో పలికించకపోతే, నేను మా డ్రైవరు అమ్మగారు నలుగురు కూడా కారు కిందకి వెళ్ళాం, లారీ కిందకి వెళ్ళిపోయాం. మా ప్రయాణం ఏమయ్యేదో తెలియదు, హాస్పిటల్లో ఉండేవాళ్ళమా బయటకు వచ్చేవాళ్ళం తెలియదు, లేకపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం కూడా తెలియదు. కానీ దేవుడు అద్భుతంగా కీడుని తప్పించాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. దేవుని పని కొరకు వెళ్తున్నాం. దేవుడు తన కాపు చాలా పర్యాయాలు ఎంతగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడో మనకు తెలియదు. దావీదు భలే మాట అంటాడు 21వ కీర్తనలో, ఒక మొదటి అధ్యాయంలో. ఏమండి, మొన్న రాత్రి బుధవారం అధ్యాయం అంతా ధ్యానించుకుంటూ వచ్చాను. 21వ అధ్యాయం మొదటి వచనం చూడండి, దావీదు ఏమంటాడు. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తా. ఆయన బలమును బట్టి పరిస్థితులను తలక్రిందులు చేయగలిగిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. తారుమారు చేయగలిగిన వాడు ఆయన. అరణ్యములో ఆహారం ఇవ్వగలిగిన వాడు ఆయన. లక్షల మందిని పోషించగలిగిన వాడు ఆయన. బండలో నుండి నీరు ఇవ్వగలిగిన వాడు ఆయన. సంవత్సరాలుగా నిన్ను పోషించగలిగిన వాడు, మేలు చేయి దేవుడు.
రాజు అంటాడు, నీ బలమును బట్టి నేను ఏం చేస్తున్నాను చెప్పండి, సంతోషించుచున్నాను. ఈజ్ మైటీ, సైన్యములకు అధిపతి యెహోవా అని పిలువబడ్డాడు ఆయన. దావీదు బలహీనుడే కానీ బలవంతుడైన దేవుడు దావీదుకు తోడై ఉన్నప్పుడు గొప్ప కార్యములు దావీదు ద్వారా దేవుడు చేయించుకుంటూ వచ్చాడు. పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, వేటి మీద నీవు ఆధారపడుతున్నావంటే భూ సంబంధమైన వాటి మీద, పర సంబంధమైన వాటి మీద ఆధారపడుతున్నావా? సెయింట్ అగస్టిన్ ఒక భక్తుడు పుస్తకం రాస్తూ, ద సిటీ ఆఫ్ గాడ్ ఆర్ ద సిటీ ఆఫ్ మ్యాన్. మనుషుడు కట్టినటువంటి పట్టణం కొరకు ఎదురు చూస్తున్నావా? దేవుడు నీ కొరకు నిర్మాణము చేసిన పట్టణం ఎదురు చూస్తూ ఉన్నావా? ఏ పట్టణాన్ని నువ్వు కోరుకుంటూ ఉన్నావు? ఎక్కడ నీవు స్థిర నివాసం చేయాలని కోరుకుంటున్నావు? భూ సంబంధమైన వాటి ఏదో నువ్వు మనస్సు పెట్టుకున్నట్లయితే అవి తాత్కాలికమైనవే. వాటి వలన మేలు కలుగుతావు. తాత్కాలికమైన సంతోషము నీకు ఇవ్వగలదు మాత్రమే కానీ నిత్యమైన స్థిరమైన శాశ్వతమైన ఆ రాజ్యమునకు నీకు చోటు ఇవ్వనేవద్దు. పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, మీలో చాలామంది ఏం చేస్తున్నారంటే భూ సంబంధమైన వాటి యందు మనస్సు పెడుతున్నారు. భూ సంబంధమైన వాటి యందు మనస్సు పెట్టినప్పుడు నువ్వు దేవునికి చేరువుగా ఉండలేవు. దేవుని సన్నిధిని నీవు ప్రేమించలేవు. ఏమండి, బుధవారం ఉంది, నేను సంఘం బుధవారం ఉంది, 24 గంటలని, ఎన్ని గంటలు ఉండాలి దేవుని దగ్గర? రాత్రి అంతా గడుపుతాం. సుమారు దినమంతా నీ పని నువ్వు చేసుకున్న సాయంకాలం వచ్చి దేవుని సన్నిధిలో గడిపి, దేవుని సన్నిధిలో ఆయన బలమును బట్టి, ఆయన యొక్క రక్షణ వాక్యమును బట్టి, ఏమంటే ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించి దేవుని మందిరంలో నీ ఉండి గొజాడినప్పుడు నాకు తెలిసి మా పిల్లలు పుట్టిన దగ్గర నుండి, మా ఇద్దరు మగ పిల్లలు పుట్టిన దగ్గర నుండి 2000లో పెళ్ళయింది నాకు, మార్చిలో. 2011 అమెరికా వెళ్ళేంత వరకు కూడా మేము ప్రతి బుధవారం ప్రతి శనివారం దేవుని మందిరంలోనే పడుకున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 పిల్లల్ని వేసుకుని పడుకున్నాం. నీ బిడ్డలు దీవించబడాలి, నీ కుటుంబం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, నీవు ఆశించినది దేవుడు నీకు దయచేయాలి, ఆత్మీయంగా బిడ్డలు ఎదగాలి, ఆత్మీయంగా దీవించబడాలి, అన్ని రంగాలలో దేవుడు నన్ను వాడుకోవాలి అనే ఆశ నీకు కలిగినట్లయితే నీవు పరసంబంధమైన వాటి మీద మనసు ఉంచాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తా. భూ సంబంధమైనవి దేవుడు నీకు ఇస్తాడు. నీకు ఏది అవసరమో దేవుడు దాన్ని తప్పక దయచేస్తాడు. 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమందున్నది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన ఆధార్ కార్డు అంతా లేళ్ళ గారు ఆధార్ కార్డు కదా, అవునా? ఇండియన్ సిటిజన్స్. అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్ గారు అమెరికాలో ఏ దేశస్తులు భార్య భర్తలకు ఎవరు పిల్లలు పుట్టినా మొన్నటిదాకా ఏమైపోయేదంటే వాళ్ళ పిల్లలు అమెరికా సిటిజన్స్ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆయన అంటున్నాడు అలా అవటానికి అవకాశం లేదని చెప్పి దాని బిల్లుని కొట్టిపడేశాడు. ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఏ సిటిజన్ వాళ్ళు ఇప్పుడు నో సిటిజన్షిప్. అయితే వెళ్ళి నువ్వు ఇండియాలో ఉన్న పిల్లలు కనాలి, ఇంకో దేశంలో ఏది ఆ దేశంలో వెళ్ళి పిల్లలు కానీ అక్కడ పౌరసత్వం సంపాదించుకోవాలి తప్పితే అమెరికాలో పుడితే నువ్వు అమెరికన్ సిటిజన్ కాలేవు ఇప్పుడు. కానీ మన పౌరస్థితి ఈ లోకమునకు సంబంధించినది కాదు, మన పౌరస్థితి పరలోకమునందు ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్తాం. వి ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్. పరసంబంధమైనటువంటి దేవుని సమూహముగా దేవుడి నుండి ఏర్పాటు చేసుకున్నాడు. గ్రీన్ కార్డు రావాలి, ఆ కార్డు రావాలి, సిటిజన్ అయిపోవాలనేటువంటి ప్రయత్నాలు మానవుడు చేసుకుంటున్నాడు. కానీ దానివల్ల ఎన్నో బెనిఫిట్స్ మాకు నేను కానీ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా,
ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే. ఎప్పుడు ఏ రాజు, ఏ మంత్రి, ఏ ఆలోచన ఎలా మారుతుందో తెలియదు. కానీ దేవుని యొక్క ఆలోచన ప్రణాళిక, తన స్వరూపంలో చేయబడిన ప్రతి నరుడు ఆయన వైపు తిరిగి తన మనస్సును ప్రభు వైపు త్రిప్పి మారు మనసు పొంది పశ్చాత్తాపడి రక్షింపబడి బాప్తిస్మం తీసుకుని దేవుని రాజ్య వారసుడు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకు ఈ ప్రయాస, అందుకు ఈ పోరాటం. ఏమండి, మన పౌరస్థితి పరలోకమునందున్నది. వీఆర్ గోయింగ్ టు డ్వెల్ ఇన్ ది సిటీ ఆఫ్ ద లార్డ్. దేవుడు మన కొరకు నిర్మాణము చేయబోతున్నటువంటి ఆ పట్టణములో మనం నివాసము చేయబోతున్నాము. ఎవరు చూసి వచ్చారండి పరలోకం అంటారా? ప్రార్థన చేసుకోండి, ప్రభువా పరలోకం చూపించి మగని ప్రార్థన చేసుకోండి, దేవుడు చూపిస్తాడు. ఏలూరులో ఉషా గారని ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ కిడ్నీ ఆపరేషన్ ఏదో అయితే చాలా భయం ఆవిడకి హాస్పిటల్ అంటే. అమ్మగారు నేను చచ్చిపోతానేమో అనేది అమ్మగారి దగ్గరికి వెళ్ళి, మరణం అంటే భయం లేని వాళ్ళందరూ చేయొత్తండి ఒకసారి పైకి. మరణం అంటే భయం లేదన్న వాళ్ళందరూ, మీరు అడగటమే భయంగా ఉందా మాకు అంటారు మీరు కదా. అమ్మ ఆ మాటలు ఎందుకు అయ్యారు ఇప్పుడు? అయ్యేందుకు రా ఆ మాటలు మాట్లాడతాం, మరణం గురించి ఎందుకు? ఇంకేదన్నా వేరేది మాట్లాడండి. వెళ్ళేవాళ్ళు అయ్యారు, మా అమ్మాయి పెళ్లి చేయాలి, మా అబ్బాయి పెళ్లి చేయాలి, మనవాడు పెళ్లి చేయాలి, పొలం కొనాలి, బిల్డింగ్ కట్టాలి, ఇల్లు కట్టాలి, ఎన్ని ఉన్నాయి పనులు. ఆ రాత్రి ఆడు ప్రార్థన చేసుకుంటుందండి. ప్రార్థనలో దేవుడు పరలోకం తీసుకెళ్ళాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. దర్శనంలో పరలోకం తీసుకెళ్తే అక్కడ పెద్దయ్య గారు కనపడ్డారంట, దేవసాయం గారు కనపడ్డారంట, మరియమ్మ గారు, సామ్రాజ్యం గారు. ఆ బిల్డింగ్లు, ఆ వీధులు అన్నీ చూస్తుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంది, ఎంత సంతోషకరంగా ఉంది. అయ్యా నేను ఇక్కడే ఉంటాను అంటుందండి ప్రభుత్వం. ఇంక లేదమ్మా నువ్వు వచ్చే టైం ఇంకా రాలేదు, ఇంకా టైం అప్పుడు వద్దుగాలే నువ్వు. లేదు ప్రభు నేను ఇక్కడే ఉంటాను టైం ఇంకా నీకు రాలేదు. అమ్మగారు ఆ దర్శనం వచ్చిన తర్వాత ఏదైతే అది అనుకున్నా భయం పోయింది అయ్యా అమ్మగారు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. సామ్రాజ్యం గారికి దేవుడు చూపించాడు. ఏమండి, మనోహరమ్మ గారికి దేవుడు చూపించాడు. అమ్మగారికి దేవుడు పరలోక రాజ్యం చూపించాడు. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరుస్తున్నాను, నాతో మీరు కూడా ఉండులాగున నా యొద్ద అనేక నివాసం లేని మీ కొరకు సిద్ధపరుస్తున్నాను. ఎంత గొప్ప ధన్యకరమైనటువంటి నిరీక్షణతో కూడిన మాటలు క్రైస్తవ జనాంగానికి ప్రవేశించాడు. ఎవరు ఇవ్వగలరు ఈ ఆదరణ కూడిన మాటలు? ఏ వాక్యము నిన్ను ఆదరించగలదు? ఏ దేవుడు నిన్ను ఆదరించగలుగుతాడు? ఏ వాక్యము నిన్ను ఆదరించగలుగుతుంది? ఎవరు నిన్ను లోకంలో ఆదరించగలరంటే మరణమును గెలిచి తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బోధలు మాత్రమే నీ జీవితానికి ఆదరణను, ఆశీర్వాదము కలుగజేయగలరు. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అని రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. నేను చెప్తున్నా, ప్రతి సంవత్సరం మెడికల్ చెకప్ చేసుకుంటున్నామండి. డాక్టర్స్ అన్నీ బాగానే ఉన్నాయి అన్నారండి, ఆరోగ్యం బాగానే ఉందండి, అంత బాగుందండి, ఏ ఇబ్బందులు ఏమీ లేవండి. ఏమి ఉండవు. తుఫాను వస్తుంది, తుఫాన్లో కొట్టుకుపోతాం. టెక్సాస్లో ఏమైంది? టెక్సాస్ పట్టణం ఏమైంది? నది కొట్టుకుంటూ వచ్చేసింది. వరదలు నది కొట్టుకుంటూ వచ్చేసి ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోయి క్యాంప్స్లో ఉన్నటువంటి ఆడపిల్లలు, బైబిల్ క్యాంపులోకి వెళ్ళినటువంటి ఆడపిల్లలు 13 మంది స్త్రీలు వెళ్తే 30 మంది పిల్లలు ఉంటే 8 మంది పిల్లలు, 8 మంది 13 మంది సుమారుగా ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి చచ్చిపోయారు. ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోయినాయి. చాలా బాగుంది, ఇల్లు బాగుంది, అన్నీ బాగున్నాయి, బాగానే ఉన్నాం. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, పౌలు కన్నీరు కారుస్తూ మాట్లాడుతున్నాడు. మీరు సిలువకు శత్రువులుగా ఉంటున్నారు ఫిలిప్పీయులారా. ఆయన సిలువలో చేసిన కార్యమును మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీ కొరకు రక్తమును కార్చాడు, తన ప్రాణమును ప్రాణముగా పెట్టాడు మీకు నిత్య జీవనం ఇవ్వడానికి. ఆయన చేసిన త్యాగమును మీరు జ్ఞాపకం చేసుకుని ఆ సిలువను మీరు ప్రేమించండి. శత్రువులుగా మీరు మారొద్దు సుమా. మన పౌరస్థితి పరలోకమున ఉంది. ఆయన యొక్క రాకడ కొరకు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము మనం ఏం చేస్తున్నాం? కనిపెట్టుకుంటూ ఉన్నాం. ఆ మెలకువల్లో ఉన్నామా? ఆధ్యాత్మిక మెలకువల్లో మనం ఉంటూ ఉన్నామా? ఆయన రాకడ కొరకు ఎదురు చూచువారంగా మనం ఉన్నామా?
కరోనా వచ్చినట్టు రావచ్చు, సునామీ వచ్చినట్టు రావచ్చు, ఏ క్షణమైనా ప్రభు మేఘారుడై ఆయన రానే రావచ్చు. ఒక ఆయన పుస్తకం రాస్తున్నాడు, అంత్య దినములలో రాకడ సంగతుల గురించి రాసుకుంటూ, చాలామంది ప్రభువుని ఎరగని వారు, దేవుని స్వార్థ విన్న వారికి ఈ పరసంబంధమైన పరలోక రాజ్యము, ప్రభువు రాకడ, సంఘం ఎత్తబడటం అన్ని విషయాలు తెలిసిన వారికి అర్థమవుతుంది. కానీ లోకంలో చాలామందికి తెలియదు. రక్షింపబడిన వారి గురించి వాళ్ళు నిత్యత్వంలోనికి వెళ్ళిపోయారని తెలియక వాళ్ళు ఏం చేస్తారంట తెలుసా? వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మా అబ్బాయి కనపట్లేదండి అంటారంట. మా అమ్మాయి కనపట్లేదండి, మా అబ్బాయి కనపట్లేదండి. లేదు, కనపడరు. వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, స్థిర నివాసంలోనికి వారు వెళ్ళిపోయారు. దేవుని రాకడ సమీపముగా ఉన్నదని పౌలు జ్ఞాపకం చేస్తూ, సిలువకు శత్రువులుగా మీరు ఉండొద్దని జ్ఞాపకం చేస్తూ, దాని కొరకు కనిపెట్టుకుని ఉన్నామని కనిపెట్టుకుని ఉండాలని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. చివరి వచ్చిన 21 వచ్చి చదువుదాం. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి, దేవునికి స్తోత్రం చెప్పండి. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి. మన జ్ఞానం ఎంతవరకు పెరిగిపోయిందంటే, నేను అమెరికాలో ఉండగా జాబ్ చేసేవాడు. తన వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడుతూ, సమస్తము నేను ప్రభు కొరకు నష్టముగా ఎంచుకున్నాను. నా నీతిని బట్టి కాదు, నా బలముని బట్టి కాదు, నా శక్తిని బట్టి కాదు, కేవలము దేవుని విశ్వాసము ద్వారా, ఆయన నాకు అనుగ్రహించిన నీతి ద్వారా సమస్తం నష్టముగా ఎంచుకొని నేను వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుతున్నాను. కాబట్టి సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి.
మీరు శత్రువులుగా మీరు నడవద్దు. నేను కన్నీరు కారుస్తూ మీకు బోధిస్తున్నాను, ప్రకటిస్తున్నాను. శత్రువులుగా ఉన్న మీరు యొక్క జీవితము, మీ నాశనమే వారి అంతము. ఏ విషయాల్లో అతిశయించాలో ఆ విషయాల్లో అతిశయించకుండా సిగ్గుపడవలసిన విషయాలు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచుకుంటున్నారు. ఇవన్నీ తాత్కాలికమైనవి. మన పౌరుషుద్ధి పరలోకమందు ఉన్నది. ఆయన కొరకు కనిపెడుతూ ముందుకు సాగుదాం. ఇవన్నీ రాసుకుంటూ 4వ వచనంలో పౌలు ముగిస్తున్నాడు. 4వ అధ్యాయం, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైన నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు, అందరూ చెప్పాలి మాట, ఇట్లు ప్రభువునందు స్థిరులయ్యుండుడి. దేవునికి స్తోత్రం చెప్తా. మీరు స్థిరంగా ఉంటే అద్భుతాలు చూస్తారు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఆ మార్గం ఈ మార్గం అటు ఇటు వెళ్తే మనం ఎవరికి మేలుకరంగా ఉండలేం, ఎవరికి దీవెనకరంగా ఉండలేం. ఇటు సంఘానికి మేలు చేసే వరంగా ఉండలేం, అటు కుటుంబానికి మాదిరికరంగా ఉండలేం. ఆర్ యు రెడీ ఫర్ ద సిటీ ఆఫ్ గాడ్ ఆర్ సిటీ ఆఫ్ మ్యాన్? దేవుడు నిర్మాణము చేసిన పట్టణం కొరకు సిద్ధపడదామా? మానవుడు నిర్మాణం చేస్తున్న పట్టణం కొరకు సిద్ధపడుతున్నామా? ఏ మార్గంలో వెళ్దాం? కాబట్టి నా ప్రియ సహోదరులారా, మీరు స్థిరంగా ఉండండి. సిలువకు శత్రువులుగా మీరు ఉండద్దు. మన పౌరస్థితి పరలోకమునందు ఉన్నది. ఆయన కొరకు ఎదురు చూద్దాం. మహిమ శరీరము ధరించుకుని సమరూపముగా ఆయనతో కలిసి ఉండేటువంటి భాగ్యమును ఆయన నమ్మిన వారందరికీ ఇవ్వబోతున్నాడు. కనుక ఈ రక్షణ సువార్తను, నీవు పొందుకున్న ఈ రక్షణను, నీకు దేవుడిచ్చిన నిరీక్షణను నీవు ఒక్కరికైనా చాటి చెప్పి క్రీస్తును లోకమునకు పరిచయం చేసి వారిని దేవుని సన్నిధికి నడిపించగలిగినట్లయితే అంతకు మించిన ఆశీర్వాదము లేనే. అందును బట్టి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, అద్భుతమైన వ్యక్తిగా వాడుకుంటాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేసి ముందుకు నడిపించును గాక. ఆమేన్. తల్ల వంచి ప్రార్థించుకోండి కొద్ది నిమిషాలు. ప్రభువా, పౌలు యొక్క జీవితాన్ని మా ముందు పెట్టావు నాయనా.